ఒక్కసారి ఊహించండి, మీ దగ్గర సెంటు భూమి లేదు, చేతిలో చిల్లిగవ్వలేదు, తోడుగా కనీసం వారసుడు కూడా లేడు. మీ వయస్సు 75 సంవత్సరాల పైనే ఉంది. అప్పుడు దేవుడు మీ ముందుకు వచ్చి, నీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ విశాల దేశమంతా నీ సంతానానికే ఇచ్చేస్తున్నాను అని చెప్తే మీరెలా స్పందిస్తారు? నవ్వుతారా లేక నమ్ముతారా? అబ్రాహము నమ్మాడు. ఆ నమ్మకానికి గుర్తుగా ఆయన వేసిన మొదటి అడుగే బలిపీఠం. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. బలిపీఠము కట్టిన చోట అప్పటికే కనానీయులు ఉన్నారు. వారు భయంకరమైన విగ్రహారాధకులు, బహుదేవతారాధన చేసేవారు. అలాంటి వారి మధ్య అబ్రహాము తన దేవుని కోసం బలిపీఠం కట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మనం పరాయి దేశం వెళ్ళినప్పుడు మనం సాధారణంగా ఏమి చేస్తే ఏమి ప్రమాదం జరుగుతుందో అని భయపడుతుంటాం. కానీ అబ్రాహాము తన విశ్వాసాన్ని దాచుకోలేదు. దేవుని కోసం బలిపీఠం కట్టాడు. మీరు పనిచేసే కార్యాలయాల్లో స్నేహితుల మధ్య క్రైస్తవులమని చెప్పుకోవడానికి భయపడుతున్నారా? లోకం మిమ్మల్ని ఎలా చూసినా దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నాడో అదే ముఖ్యం. అబ్రహాము బలిపీఠం మనకు ధైర్యాన్ని నేర్పిస్తుంది. దేవుడు అబ్రహాముకు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? అబ్రహాము ప్రయాణం చేస్తూ అలసిపోయి షెకెము దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. మన జీవితాల్లో కూడా మనం ఆయన సన్నిధిలో మౌనంగా కనిపెట్టినప్పుడే ఎక్కువగా మాట్లాడతాడు. నేటి కాలంలో మనకు దేవుని స్వరం వినబడకపోవడానికి కారణం టీవీలు, మొబైల్ ఫోన్లు, ఇతర వాటితో ఖాళీ లేకుండా ఉంటున్నాం. దేవుని స్వరం వినడానికి దేవుని సన్నిధిలో కొంతసేపు కూడా మౌనంగా కనిపెట్టలేకపోతున్నాం. అబ్రహాము వలె మనం కూడా మౌనంగా దేవుని కోసం కనిపెట్టుకుని ఉంటే అదే మన వ్యక్తిగత బలిపీఠం. అక్కడ దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు అబ్రహాముతో దేశాన్ని నీకు ఇస్తాను అని అనలేదు, నీ సంతానమునకు ఇస్తాను అంటున్నాడు. అంటే దేవుడు కేవలం అబ్రహాముకు మాత్రమే ఇస్తాను అనలేదు, తన తర్వాత రాబోయే తరాలకు కూడా ఇస్తాను అంటున్నాడు. ఈరోజు మీరు చేసే ప్రార్థన కేవలం మీకోసం మాత్రమే కాదు, అది మీ పిల్లల భవిష్యత్తును, వారి పిల్లల ఆశీర్వాదాలను నిర్ణయిస్తుంది. అబ్రహాము వేసిన ఆ ఒక్క అడుగు వలనే ఈరోజు ఇశ్రాయేలు దేశం ఒక గొప్ప సాక్ష్యంగా నిలిచింది. మీరు ఈరోజు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవునికి కృతజ్ఞత చెప్పడం ప్రారంభించండి. అదే దేవుని బలిపీఠం. మీ ఆశీర్వాదం అక్కడే మొదలవుతుంది. అబ్రహాము ప్రయాణం షెకెముతో ఆగిపోలేదు, అది అక్కడ ప్రారంభమైంది. ఆ బలిపీఠం ఆయన విశ్వాసానికి ఒక మైలురాయి. గుర్తించుకోండి, అబ్రహాము దేవుడే మన దేవుడు. ఆయన వాగ్దానం ఇచ్చాడంటే అది తప్పక నెరవేరుస్తాడు. ఆయన మిమ్మల్ని అబ్రహాము వలె ఆశీర్వదించాలని ఆశిస్తున్నాడు. మీరు చేయవలసిందల్లా అబ్రహాము వలె లోబడటం, దేవుని సన్నిధిలో ఒక వ్యక్తిగత బలిపీఠాన్ని కట్టుకోవడం. మీ ప్రార్థన, మీ స్తుతి, మీ విశ్వాసమే ఆ బలిపీఠం. మీరు ఎక్కడైతే దేవుని గణపరుస్తారో అక్కడ ఆయన తన మహిమను ప్రత్యక్షపరుస్తాడు. ఆ చిన్న ప్రారంభమే మిమ్మల్ని గొప్ప ఆశీర్వాదాలకు వారసులుగా చేస్తుంది. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఒక్కసారి ఆలోచించండి, మనం ఈ భూమి మీద కొన్ని దశాబ్దాలుగా ఉండటానికి కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద గృహాలు కట్టుకుంటున్నాం. కానీ నిరంతరం మనతో ఉండే దేవుని కోసం మనం హృదయంలో కనీసం ఒక చిన్న ప్రార్థనా బలిపీఠాన్ని కట్టుకుంటున్నామా? అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా దేవుని కోసం ఒక బలిపీఠాన్ని కట్టాడు. అదే ఆయనను విశ్వాసులకు తండ్రిని చేసింది. అబ్రహాము ప్రయాణం కేవలం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి సాగిన భౌతిక యాత్ర మాత్రమే కాదు, అది ఆత్మీయ ఎదుగుదలకు ఒక క్రమం. షెకెమును దాటిన తర్వాత అబ్రహాము బేతేలుకు మరియు హాయికి మధ్య ఉన్న ఒక కొండ ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ ప్రదేశం ఆయన జీవితంలో ఒక గొప్ప ఆత్మీయ మైలురాయి. ఇక్కడ ఆయన కేవలం బలిపీఠం కట్టడమే కాకుండా
మొట్టమొదటిసారిగా బహిరంగంగా దేవుని నామమున ప్రార్థన చేయడం ప్రారంభించాడు. బేతేలు అంటే దేవుని మందిరం, హాయి అంటే పాడైన దిబ్బ లేదా వ్యర్థత. అబ్రహాము తన గుడారాన్ని సరిగ్గా ఈ రెండింటి మధ్యలో వేసి తన ముఖాన్ని బేతేలు వైపు ఉంచి దేవునిని ఆరాధించాడు. మన జీవితం కూడా పాడైపోయే ఈ లోకానికి దేవుని సన్నిధికి మధ్యలో ఉంది. మనం ఏ వైపు చూస్తున్నాం అనేదే మన ఆశీర్వాదాన్ని నిర్ణయిస్తుంది. అబ్రహాము తన కోసం ఇల్లు కట్టుకోలేదు, కానీ దేవుని కోసం బలిపీఠం కట్టాడు. అంటే తన సుఖం కంటే దేవుని ఆరాధనకే ఆయన ప్రాముఖ్యత ఇచ్చాడు. అబ్రహాము మైదాన ప్రాంతంలో కాకుండా కొండ ఎక్కి గుడారం వేసినట్లు మనం చూస్తున్నాం. బైబిల్లో కొండలు తరచుగా దేవుని సన్నిధికి, ఉన్నతమైన ఆత్మీయ స్థితికి చిహ్నాలుగా ఉంటాయి. లోకపు అల్లకల్లోలానికి దూరంగా దేవునికి దగ్గరగా ఉండటానికి ఆయన ఎత్తైన ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. మనం తరచుగా లోకపు ఆశలనే లోయలో చిక్కుకుపోతూ ఉంటాం. కానీ దేవుని స్వరం స్పష్టంగా వినాలంటే మనం ఒక మెట్టు పైకి ఎక్కాలి. మనం లోకపు లోయలలో ఉన్నంతకాలం దేవుని వెలుగును సరిగ్గా చూడలేం. అబ్రహాము వలె ప్రార్థన అనే కొండ మీదకు వెళ్ళినప్పుడే మనకు దేవుని ప్రణాళికలు స్పష్టంగా అర్థమవుతాయి. అబ్రహాము బలిపీఠాన్ని రాళ్లతో కట్టాడు, కానీ తన నివాసాన్ని మాత్రం గుడారంతో ఏర్పాటు చేశాడు. బలిపీఠం స్థిరమైనది, గుడారం తాత్కాలికమైనది. మనం తరచుగా దీని విరుద్ధంగా చేస్తుంటాం. లోకంలో స్థిరమైన భవనాలు, హోదాల కోసం ఆరాటపడతాం, కానీ మన ప్రార్థనా జీవితాన్ని మాత్రం తాత్కాలికంగా ఉంచుతాం. ఈ లోకం మన శాశ్వత నివాసం కాదు, మనం ఇక్కడ కేవలం యాత్రికులం మాత్రమే అని అబ్రహాము గుడారం మనకి గుర్తు చేస్తుంది. ఈ వచనంలో మనం చూస్తే అత్యంత కీలకమైన అంశం, అతడు యెహోవా నామమున ప్రార్థన చేసెను. ప్రార్థన లేని జీవితం పునాది లేని ఇల్లు వంటిది. బలిపీఠం అనేది భక్తికి గుర్తు అయితే, ప్రార్థన అనేది దేవునితో ఉన్న అనుబంధానికి గుర్తు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా దేవునిని తనతో తీసుకువెళ్ళాడు. మన దైనందిన జీవితాల్లో కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా అబ్రహాము వలె ప్రతి కొత్త ప్రాంతంలో, ప్రతి కొత్త పనిలో దేవుని నామాన్ని స్మరించడం నేర్చుకోవాలి. ఆ కాలంలో ఆ ప్రాంత ప్రజలు విగ్రహాలను పూజించేవారు. అటువంటి భయంకరమైన అన్యుల మధ్య అబ్రహాము ఎలుగెత్తి దేవుని ప్రార్థించడం అంటే అది ఒక్క గొప్ప సాక్ష్యం. ఆయన తన విశ్వాసాన్ని దాచుకోలేదు. నేడు మనం మన కార్యాలయాల్లో లేదా స్నేహితుల మధ్య ప్రార్థన చేయడానికి సిగ్గుపడుతుంటాం. కానీ అబ్రహాము పరాయి దేశంలో తన దేవుని గణపరిచాడు. మీ ప్రార్థన ఇతరులకు దేవుని గురించి తెలియజేసే సాక్ష్యంగా ఉండాలి. దేవుని నమ్మిన వ్యక్తికి లోకంలో సౌకర్యాల కంటే దేవునితో ఉన్న సంబంధమే ముఖ్యం. అబ్రహాము వలె మనం కూడా మన జీవిత ప్రయాణంలో ఎక్కడ ఉన్నా అక్కడ దేవుని కోసం ఒక బలిపీఠాన్ని కట్టాలి. అది మీ ఇంట్లో కావచ్చు, మీ మనస్సులో కావచ్చు. మీరు దేవుని నామమున స్మరించినప్పుడే ఆ ప్రదేశం పరిశుద్ధపరచబడుతుంది. దేవుడు అబ్రహామును నడిపించినట్లే మిమ్మల్ని కూడా మీ వాగ్దాన భూమికి చేర్చుతాడు. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, సర్వోన్నతుడైన దేవ, మీ పరిశుద్ధ నామమునకు కోట్లాది స్తోత్రాలు. అబ్రహామును బేతేలు కొండ మీద నడిపించి మీ ప్రశస్తమైన నామమును అతడు గణపరిచేలా చేసినందుకు వందనాలు. మీరు మాకు చేసిన ప్రతి మేలును బట్టి, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి మిమ్మల్ని మా నిండు హృదయంతో ఆరాధిస్తున్నాము. మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించి మీకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మీ బిడ్డల వ్యక్తిగత అవసరాలను మీ పాదాల చెంత ఉంచుతున్నాము. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో కృంగిపోతున్నారో వారికి మార్గాన్ని చూపండి. ఉద్యోగాల కోసం, కుటుంబ సమస్యల పరిష్కారం కోసం కడిపెడుతున్న వారి ప్రార్థనలు ఆలకించండి. అనారోగ్యంతో ఉన్న వారిని మీ గాయపడిన హస్తంతో తాకి స్వస్థపరచండి. ప్రతి బిడ్డ హృదయ భారాన్ని మీరు తొలగించండి. మీ కృపతో వారిని నింపండి. ప్రభువా, మా కుటుంబాలను ఆశీర్వదించండి. భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య సమాధానం దయచేయండి. మా బంధుమిత్రులందరినీ దీవించండి. ప్రభువా,
నీ సంఘమును బలపరచండి. మీ వాక్యాన్ని ప్రకటించే సేవకులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారికి కావలసిన పరలోక జ్ఞానాన్ని, శక్తిని దయచేయండి. సంఘాలు ప్రేమకు, ఆదరణకు నిలయాలుగా ఉండేటట్లు సహాయం చేయండి. ప్రభువా, అనాథలను, వితంతువులను ఆదరించండి. ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని, వసతి లేని వారికి నీడను ప్రసాదించండి. ఆసుపత్రుల్లో ఉన్నవారిని, మరణంతో పోరాడుతున్న వారికి మీ స్వస్థతను అనుగ్రహించండి. ప్రతి కన్నీటి చుక్కను తుడిచి మీ శాంతిని అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.